హాయ్ ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ఇవాళ మనం చెప్పబోతున్నది ఏంటంటే మరికొన్ని టీఎస్ గురుకుల్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. గత వీడియోలో మేము ఈజీగా చేయగలిగే క్వశ్చన్స్, రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ నుంచి టఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయని కొన్ని మనం చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు చూసి సార్ చాలా బాగున్నాయి, బాగా అర్థమవుతున్నాయి, సో S&Sలో పెడుతున్న క్లాసెస్ అన్నీ మాకు చాలా ఈజీగా అర్థమవుతున్నాయి, మాకు మార్క్స్ రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి, సో కంటెంట్ ఇంకా చెప్పండి అని అంటున్నారు. సో అందుకోసం మేము చాలా ఆనందిస్తున్నామండి. ఓకే, సో ఈ టెక్నిక్స్ని మీరందరూ ఫాలో అవుతూ ఇంకా మార్క్స్ తెచ్చుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఇంకా మరిన్ని కాన్సెప్ట్లు సమర్థవంతంగా చెప్పడానికి మేము ప్రయత్నిస్తామండి. ఓకే, సో మనకి గత వీడియోస్లో చెప్తున్నప్పుడు కొన్ని రకాల చాప్టర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూపించినప్పుడు స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సార్ ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్లో క్వశ్చన్స్, కొన్ని రకాల క్వశ్చన్స్ కొన్ని డిఫరెంట్ వేలో ఇస్తున్నప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలి, ప్రతిసారి ఎక్స్ వై ఇలా అనుకోకుండా చేయడానికి ఏమున్నాయా అని అడుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే కొన్ని ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఆల్జిబ్రాలో కానీ, ట్రిగోనమెట్రీలో కానీ, మ్యాట్రిసెస్లో కానీ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని ఇస్తున్నాడు. అవి చాలా ఈజీ క్వశ్చన్స్, కానీ నార్మల్గా చేస్తే మనకు తక్కువ 3 minutes పట్టేలా ఉంటున్నాయి. కానీ ఆ క్వశ్చన్స్లో కూడా కొన్ని సైక్లిక్ ఆర్డర్స్ అబ్జర్వ్ చేయడం వల్ల చాలా తొందరగా సాల్వ్ చేయే క్వశ్చన్స్ ఉన్నాయి. అటువంటి క్వశ్చన్లు మనకి ఒక 5 marks దాకా ఇస్తున్నాడండి. ఒక 5 క్వశ్చన్లు దాకా ఇస్తున్నాడు. ఏంటవి? ఆల్జిబ్రాలో అవ్వచ్చు, ట్రిగోనమెట్రీలో అవ్వచ్చు, లేదంటే ఇంకా మ్యాట్రిసెస్లో అవ్వచ్చు. ఒక 5 క్వశ్చన్ల వరకు అలాంటివే మనకు కనిపిస్తున్నాయి. సో అటువంటి కనిపించినప్పుడు ఏ విధంగా చేయాలి, ఆ సమస్యని ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్క సెషన్లోనూ మనం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాం. సో మాకు యూజ్ అవుతున్నాయి సార్ అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సో మీకు ప్రతి ఒక్క సెషన్లో మంచి కాన్సెప్ట్ టెక్నిక్స్ చెప్పడమే మా ధ్యేయంగా S&S పబ్లికేషన్స్ క్లాసెస్ని కండక్ట్ చేయడం అనేది చెప్తున్నాం. ఓకేనా? సో ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఈ గత 3 వీడియోలు మీరు చూసారు, మీరు చాలా రెస్పాన్స్ ఇచ్చారు. సో అదే విధంగా మీకు యూజ్ అయ్యేలాగా మరొక సెషన్ని మీ ముందుకు తీసుకురాకపోతున్నాం. ఇందులో కూడా మరొక 10 క్వశ్చన్స్ వరకు మీకు ఎలా అడుగుతున్నాడు, ఇప్పుడు మీరు ఏదైతే అడిగారు ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలాంటివి ఉన్నాయి, ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడు, ఏ మోడల్ అడుగుతున్నాడు అనేది, అలాగే టఫ్గా ఫీల్ అయ్యే ఆల్జిబ్రా, ట్రిగోనమెట్రీ, ఓకే, మ్యాట్రిసెస్ వంటి టాపిక్స్లో క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉండే వాటిల్లో ఈజీగా కొన్ని క్వశ్చన్స్ ప్రాపర్టీ చూడగానే ఇటువంటిది ఏదైనా వస్తే ఈ విధంగా ట్రై చేయండి అని చెప్పడానికి ఉన్న క్వశ్చన్స్ కొన్ని మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో అదే విధంగా కొంచెం లెంతీగా కనబడే క్వశ్చన్స్ సింపుల్గా చేసుకోవడం ఎలాగా, అటువంటి ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్ ఎలాంటి టాపిక్స్ ఇచ్చినా, పార్ట్నర్షిప్ క్వశ్చన్లు ఇచ్చినా ఎలా కట్ చేసి చేసుకోవాలి, లెంత్ ఎక్కువ కాకుండా మనం ఎలా తగ్గించుకోవాలి, 1 minute లోపు సమ్ని ఎలా చెయ్యాలి అనేవి మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. సో కన్ఫామ్గా చూస్తే మీకు ఖచ్చితంగా 5 మార్కుల వరకు ఇటువంటి మోడల్స్ రావడానికి ఛాన్స్ ఉంది. చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా కూడా అడుగుతున్నాడు, అదే క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఓకే, కన్ఫామ్గా మీరు మార్క్స్ గెయిన్ చేస్తారు. ఓకే, సో ఇక మనం లేట్ చేయకుండా మన క్వశ్చనరీని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు: గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822. If x equal to a plus 1 by a, y equal to a minus 1 by a, మొదటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఇవ్వగానే
సైక్లిక్ అంటే ఒక సిమిలారిటీ ఏం కనబడుతుంది అని చూడాలి. ఇక్కడ ఎక్స్ వై అనే రెండు టర్మ్స్ ఇచ్చాడు, ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, కానీ వాటి వాల్యూస్ ఎలాగిచ్చాడు చూడండి. a+1/a a-1/a అంటే రెండిట్లోనూ ఏ ఉంది, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఉంది, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఇచ్చింది చూడండి a1/a అంటే రెసిప్రోకేటింగ్గా ఇచ్చాడు. 100% రెసిప్రోకల్ని ఇస్తూ అడిగే క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మీరు టీఎస్ గురుకుల్లో చూసుకుంటే పీజీటీ కానీ టీజీటీ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కన్ఫామ్గా కనబడుతున్నాయి, అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకునేవి. సో అలా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇవ్వడం జరిగింది. ఇదే టైపు మీకు కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా ఇస్తున్నాడు. a+i అని ఇస్తే a-ib అలా అనమాట, ప్లస్ మైనస్ వచ్చేలాగా ఇస్తున్నాడు. ఇచ్చి మిమ్మల్ని అడిగిన చూడండి, √(x⁴ + y⁴ - 2x² × y². ఇది ఎక్కడో విన్నట్టుంది కదా మీకు లోపల చూస్తుంటే. a² + b² - 2ab లాగా కనబడుతుంది. మరి దాని షార్ట్ ఫామ్ ఏంటండి? a - b² అంటే x² - y² అది లోపల ఉన్నది. సో రూట్తో తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినాయి. మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే x² - y² అంటే ఏంటండి? x + y × x - y అంతేనా? ఇది బాగా తెలుసు కదా. సో ఇప్పుడు చూడండి, ప్లస్ చేస్తే x + y 1/a క్యాన్సిల్, ఏం మిగులుతుంది? 2a మిగులుతుంది. ఓకేనా? అదే మైనస్ చేస్తే ఏఏ క్యాన్సిల్ అయిపోయి 2/a మిగులుతుంది. అంటే ఇక్కడ ఒక 1/a ఇక్కడ ఒక 1/a, రెండు 1/aలు మిగులుతాయి. సో ఏ చూసుకోండి, కట్ అయిపోతే 2 2s are 4. మీరు కరెక్ట్గా టైం చెక్ చేసుకోండి. 30 సెకండ్స్ పడితే, అంతకు మించి పడితే ఇంక మీరు ఏమీ చేయక్కర్లేదు, ఇంకా ఎగ్జామ్స్ రాయక్కర్లేదు. ఖచ్చితంగా 30 సెకండ్స్ పడుతుంది, అంతకు మించి ఎవ్వరికి ఎక్కువ టైం పట్టదండి. క్యాలిక్యులస్ అసలు ఏమైనా ఉంది ఇందులో చూసుకోండి. అసలు జస్ట్ ఏ ప్రాపర్టీ, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మీద ఉన్న మొట్టమొదటి ఈజియెస్ట్ క్వశ్చన్. ఏ కాంపిటేటివ్లో చూసుకున్నా ఈ టైప్ ఆఫ్ మోడల్ మీకు కనబడుతున్నాయి. అంటే మ్యాథ్స్ సిలబస్గా కలిగిన ఏ ఎగ్జామ్లోనైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఓకే, సో చూసుకుంటే మనకి జస్ట్ నేను చేసింది ఏంటి, ఇచ్చిన రెండింటిని యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. ఎడిషన్ కూడా కష్టమా? ఇదిగోండి, యాడ్ చేస్తే సేమ్ టర్మ్లో ప్లస్ మైనస్ పోయినాయి 2a, సబ్ట్రాక్ట్ చేస్తే ఏఏ పోయినాయి 2/a, ఏఏ కట్ అయ్యి 2 2s are 4. ఓకే, సో ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ 1 4 అనమాట. ఇంత ఈజీగా అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ పర్సంటేజ్ మీద ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న క్వశ్చన్స్లో చాలామంది చేయలేకపోతే ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. సో 1 or 2 క్వశ్చన్సే వస్తున్నాయి, కానీ దానికోసం కూడా చాలామంది టఫ్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ టాపిక్స్ తెలియక, ఎలా సాల్వ్ చేయాలో తెలియక చాలామంది వదిలేస్తున్నారు. సో అంతగా మీరు ఇబ్బంది పడవలసింది ఏమీ లేదండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటనేది మొదట చూడండి. ద గివెన్ పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 450 ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. రీడ్ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక కంపెనీలో 400 మంది ఎంప్లాయీలు ఉన్నారంట. ఆ ఎంప్లాయీలు ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే ఏ టైప్, బి టైప్, సి టైప్, డి టైప్, ఈ టైప్, ఎఫ్ టైప్, అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఎంతెంత పర్సంటేజ్ ఉన్నదని చెప్పేసి అది మనకి ఒక పై చార్ట్లో చూపిస్తున్నాడు. ఓకే, సో క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. వాట్ ఈజ్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ రిప్రజెంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఈ అనమాట. వాడు ఏం అడుగుతున్నాడంటే, ఈ సర్కిల్లో కోణాలు ఉంటాయి కదండి, యాంగిల్స్. సో ఈ అనే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళని యాంగిల్లో చెప్తే ఎంత చెబుతారు అంటున్నాడు. సో మీరు ఏం చేస్తారంటే, ఈ ఈలో పర్సంటేజ్ 20% ఉంది. సో 450లో 20% కట్టాక దాన్ని ఎలా డిగ్రీలోకి మార్చాలి అని ఆలోచిస్తారండి. అసలు మీకు ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చాడన్నది మీకు అనవసరం. అసలు అది మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ 1,00,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, ఎంత ఇచ్చినా మీకు అనవసరం. యాంగిల్ అని అడిగితే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఇంటూ 3.6 అనమాట. పర్సంటేజ్ ఇంటూ 3.6 అనమాట. ఒక పర్సంటేజ్ని డిగ్రీలోకి మార్చాలంటే మనం దేంతో మల్టిప్లై చేస్తాం?
3.6తో మల్టిప్లై చేస్తామంతే, వెంటనే లెక్క అయిపోతుంది. మీకు దేని పర్సంటేజ్ అడిగాడు? ఈ పర్సంటేజ్ అడిగాడు. ఈ దగ్గర ఉన్నది ఎంత పర్సంటేజ్? 20 ఇంటూ 3.6 చేస్తారు. ఈ 0 ఈ పాయింట్ని తీసేస్తుంది, అంటే 2 ఇంటూ 36. 2 3s are 6, 2 6s are 12. సో యాడ్ చేస్తే ఎంత? 72. సో ఆన్సర్ ఆప్షన్ 3 72 degrees. మరలా 1 minute, మ్యాక్సిమం 1 minute దీనికి మీరు పెట్టుకునే టైం. సో 1 minuteలో సమ్ అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ ఏంటండి? ఒక పర్సెంటేజ్ని యాంగిల్గా మార్చాలంటే ఇంటూ 3.6 చెయ్యాలన్నమాట. ఇంటూ 3.6 చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో అదే పర్సెంటేజ్గా మార్చాలంటే యాంగిల్ బై 3.6, అంతే కదా. యాంగిల్ని 3.6తో డివైడ్ చేస్తే పర్సంటేజ్ని 3.6తో మల్టిప్లై చేస్తే యాంగిల్ వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఆప్షన్ 3 72 degrees. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ ఇన్వర్స్ 2 cos square x minus 1 ప్లస్ cos ఇన్వర్స్ 1 minus 2 sin square x అంటున్నాడు. ఓకేనా, దీని వాల్యూ ఎంత అది వాడు అడుగుతున్నది. సో దాని వాల్యూ ఎంత సార్ అంటే π/2 అని టిక్ పెడుతున్నాను నేను. అదేంటి సార్ ఎలా π/2 వచ్చేస్తుంది సార్ అంటే, జనరల్గా మనకి తెలిసిన ఒక ప్రాపర్టీ ఉందండి. సైన్ ఇన్వర్స్ థీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ థీటా ఈక్వల్ టు π/2 అనమాట, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో. అయితే సార్ అక్కడ వరకు బాగానే ఉంది, ఈక్వల్ టు π/2 వస్తుందని అన్నారు, కానీ రెండు సమానమని ఎలా చెప్తాం సార్ అంటే 100% సమానంగా ఇస్తాడు. బట్ మనకు కొంత డౌట్ ఉంటుంది, ఇచ్చుంటాడంటావా అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే ఎలా పెట్టేస్తాం బ్లైండ్గా అనుకుని. సో మెయిన్గా మనకి ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు అలా ఆలోచిస్తావా లేదా అనే వాడి ఉద్దేశం, అంతే తప్ప ఖచ్చితంగా నువ్వు ఈ లెక్కను ఒక అరగంట చెయ్యాలి, రోజంతా చెయ్యాలి అని ఉద్దేశంతో చేయడండి. నువ్వు స్మార్ట్గా థింక్ చేస్తావా లేదా, నీకు ఈ ప్రాపర్టీ ఉందని గుర్తుందా లేదా అని థింక్ చేసే విధంగా క్వశ్చన్ ఇస్తాడు. సో మనకి కొంత సందేహం ఉందిగా ట్రై చేద్దాం. అంటే ఈ రెండు యాంగిల్స్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ఈక్వల్ అవుతున్నాయి అనుకుని ట్రై చేద్దాం. 2 cos square x minus 1 equal to 1 minus 2 sin square x. ఒకవేళ ఇవి ఈక్వల్ అయినాయి అనుకోండి, ఏదైనా కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా, ట్రై చేస్తున్నాను. సో ఆ 2 sin square x ని తీసుకొచ్చేసాను. 2 sin square x ఆల్రెడీ 2 cos square x, ఈ -1 అని అటు తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ఇది ఏమైంది? 1 + 1 = 2 అయ్యింది. సో రెండిట్లో ఏం కామన్ తీసేయచ్చు? ఇక 2 కామన్ తీసేస్తే 2 sin square x ప్లస్ cos square x = 2 సరిపోయిందా? ఇప్పుడు LHS = RHS. సో మనం ఇది నిజమా కాదా అనుకున్నప్పుడు, మనం నిజమే అనుకుని ట్రై చేసినప్పుడు ఒక కండిషన్తో స్టార్ట్ చేసి ఫైనల్ కండిషన్ ప్రూఫ్ అయింది. సో sin square x ప్లస్ cos square x = 1 అయ్యింది, అంటే ఇది యాంగిల్ ఈక్వల్ అయింది కదా. ఓకేనా, సో అందుకే ఇది sin square ఇన్వర్స్ థీటా, ఇది cos ఇన్వర్స్ థీటా. మనకు తెలిసిన ప్రాపర్టీ sin ఇన్వర్స్ థీటా ప్లస్ cos ఇన్వర్స్ థీటా = π/2 అనమాట. దీన్నే కొంచెం ఇది ఇటు కూడా మార్చేయగలడు, అలా ఇచ్చినా కూడా π/2నే. అర్థమవుతుందండి? సో 100% sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x = π/2 అలా వచ్చే విధంగానే లెక్కిస్తాడు. ఓకే, సో ఇది ఒకటి అడుగుతున్నాడు రిపీటెడ్గా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడుగుతున్నాడు. ఎక్కువగా అడుగుతున్న వన్ ఆఫ్ ద మోడల్ ఇది. ఓకే, సో మిక్సర్ అండ్ ఎలిగేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఏ హోల్సేలర్ హ్యాడ్ 200 dozens ఆఫ్ మ్యాంగోస్. హీ సోల్డ్ సమ్ ఆఫ్ దీస్ మ్యాంగోస్ at 20% ప్రాఫిట్ and the rest at 10% profit, so that he made 13% profit selling all the mangoes. How many mangoes in dozens did he sell at 20% profit? Okay, ఒక పర్సన్ దగ్గర 200 డజన్ల మ్యాంగోస్ ఉన్నాయంట. అందులో కొంత భాగాన్ని 20% ప్రాఫిట్కి ఇచ్చాడంట, మరికొంత భాగాన్ని 10% ప్రాఫిట్కి ఇవ్వడం జరిగిందంట. సో ఎంటైర్ ట్రాన్సాక్షన్లో అతనికి 13% ప్రాఫిట్ వస్తే 20%కి అమ్మిన క్వాంటిటీ ఎంత అన్నాడు. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి లెక్కలు ఇస్తే ఎలిగేషన్ రూల్ వాడాలండి. సో చాలామంది నార్మల్ ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలా చేస్తారు, అలా చేయకూడదు. ఇక్కడ రెండు విడివిడిగా చెప్పి ఎంటైర్ ఇచ్చాడు, దాన్నే యావరేజ్ అంటారు. విడివిడిగా ఇద్దరిని సెపరేట్గా చెప్పి కలిపితే ఎంత వచ్చింది అన్నాడంటే యావరేజ్గా ఒక వాల్యూ అన్నాడు. సో విడివిడిగా మాట్లాడుకుంటే ఒకదానికి 20, ఒకదానికి 10 వచ్చాయి. ఓకేనా, ఇద్దరికి కలిపి మధ్యలో ఉండేవాడు 13. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే రేషియో క్రాస్ అనమాట.
10 మైనస్ 13 3, ఓకేనా, అంటే మాడ్యులస్. ఓకే, 20 మైనస్ 13 7. ఓకే, సో మొత్తం అతని దగ్గర ఉన్న 200 డజన్లలో మొదటి దాన్ని 3 పార్ట్లుగా తీసుకున్నాడు, రెండవ విభాగాన్ని 7 పార్ట్లుగా తీసుకున్నాడు. ఇదే నిష్పత్తి అనమాట. అంటే మొదటి భాగం 3 పార్ట్లు, రెండవ భాగం 7 పార్ట్లుగా ఆ టోటల్ క్వాంటిటీని తీసేసుకున్నాడు. మనకి ఈ 20% అనేది ఎన్నో ప్లేస్, ఫస్ట్ ప్లేస్లోనే కదా ఉంది, ఇది అడుగుతున్నాడు అనమాట. సో 3 + 7 10 పార్ట్స్ ఈక్వల్ టు 200 డజన్స్. మనకు కావాల్సింది ఏంటి, 3 పార్ట్స్ కావాలి. సో 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత, 0 0 తీసేస్తే 3 × 20 ఈక్వల్ టు 60 అన్నమాట. అంటే ఎన్ని డజన్స్, 60 డజన్స్ అనమాట. సో ఇది కొంచెం మీకు పెద్దగా అనిపిస్తుంది, కానీ దీంట్లో బెనిఫిట్ ఏంటి, ఎక్కడా కూడా లాంగ్ క్యాలిక్యులేషన్స్ ఉండవు. సో ఎవరైనా స్పీడ్గా చేయగలరంటే ఖచ్చితంగా 1 మినిట్ పడుతుంది అంతే. అంటే మ్యాక్సిమం టైం పెడుతున్నాను మీకు. ఓకేనా, జస్ట్ ఈ సబ్ట్రాక్షన్కి ఈ మల్టిప్లికేషన్కి ఎక్కడైనా నేను పెద్ద స్క్వేర్లు క్యూబ్లు ఏమైనా చేసానా, ఒక్క పర్సంటేజ్ని వాడానా, నేను వాడలేదు. ఈ 200లో చాలామంది ఏమనుకుంటారంటే తెలుసా, ఎక్స్ డజన్స్ 20%కి ఇచ్చాడు, 200 మైనస్ ఎక్స్ డజన్స్ 10%కి ఇచ్చాడు, ఓవరాల్గా 200 డజన్స్ని 113%గా అమ్మాడు, 2 సెల్లింగ్ ప్రైజ్లు ఈక్వల్ చేశాడు అని చేస్తారు. దానివల్ల మనకు అవసరం ఏమీ లేదండి, కలిసి వచ్చేది ఏమీ లేదు. అంటే ఆన్సర్ వస్తుంది, కానీ మనకేం కావాలి, స్మార్ట్ వర్క్ కావాలి. కొంత టైంని సేవ్ చేసుకుని మనం మార్క్స్ గెయిన్ చేయడం అనేది మన ఉద్దేశం, కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంటర్లింకింగ్ చాప్టర్స్ అంటారు. ఈ ఎలిగేషను, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. సో వెయిటేజ్ని వాడు మార్చాలనుకున్నప్పుడు, ప్రతి చాప్టర్లోంచి క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంటర్లింకింగ్ క్వశ్చన్లు ఇస్తాడనమాట. అలాంటప్పుడు మీకు మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇలాంటి టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. A sum of 1,50,000 rupees is distributed among 3 persons A, B, C so that they receives 20%, 30% and 50% respectively. A receive the same amount from another sum of money which is distributed among them so that they receives 30%, 50%, 30%, 20% respectively. Find the total amount received from both the sums of money by B అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏమైందంటే 1,50,000 రూపాయలని ఏబీసీలకి 20%, 30%, 50% వచ్చేలా పంచారంటండి. పంచితే ఇంకో రకమైన డబ్బుని కూడా 50%, 30%, 20%కి పంచితే ఏకి 2 కేసులను ఒకే రకమైన డబ్బులు వచ్చినాయి అంట. సో ఆ లాజిక్ ఏంటో గెస్ చేసేసి బికి రెండిట్లో వచ్చింది ఎంత అంటున్నాడు. ఓకేనా, సో చెక్ చేద్దామా. ఇక్కడ చూడండి, 1,50,000లో 20% అంటే మనకు తెలుసు కదా, 1,50,000లో 10% అంటే 15,000 అంతే కదా, నువ్వు 0 తగ్గించడమే. 20% అంటే దీనికి డబల్ 30,000. ఓకేనా, సో 30,000 పక్కన పెట్టుకోండి. నేను సి గురించి మాట్లాడతలేదు, అనవసరం కదా. 30% అంటే 3 15 45,000 వచ్చింది. ఇప్పుడు ఏంటంట, ఇదే 30,000 ఈ కేసులో కూడా వచ్చిందంట, ఇదే 30,000 ఈ కేసులో కూడా వచ్చిందంట. ఓకేనా, సో 50% డబ్బు 30,000 అండి. అంటే 50% 30,000 మొత్తం డబ్బులో అనుకుంటే ఓవరాల్గా ఉన్న డబ్బు ఎంత, 60,000ఏనా. అంటే ఓవరాల్ డబ్బు అంటే 100% కదా, సగం డబ్బులు ఏకొచ్చినాయి 30,000. అంటే మొత్తం ఉన్న డబ్బు ఎంత, 2 30,000 60,000. ఆ 60,000లో 30% కావాలి. 10% అంటే ఒక 0 తీసేనా నేను, 6,000. సో 30% 3 10 అంటే అంత మొత్తం 18,000 రూపాయలు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, వాళ్ళకి కావాల్సింది బి యొక్క డబ్బులు 45 రూపాయలు ఫస్ట్ కేసులో, రెండవ కేసులో 18,000 వచ్చినాయి. సో మొత్తం కలిపి చెప్పమంటున్నాడు. సో 45 + 18 ఎంత, 63,000. సో ఆప్షన్ 2 అన్నమాట. ఓకేనా, సో నేను ఎక్కడ కూడా XYZలో వాళ్ళే, మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 1,50,000 20% అండి. మీకు ఒకటే గుర్తు, 10% అంటే ఒక 0 తీసేయండి, 15,000. 20% డబుల్ 30,000. అక్కడ అయిపోయిందా. ఇదే 30,000ని 50%గా అందుకున్నాడు. అంటే మొత్తం డబ్బు 100% అంటే సగం ఏకొచ్చింది 50%. అంటే సగము 30,000 అయితే మొత్తం డబ్బు ఎంత, 1,00,000నా. ఆ 1,00,000లో 30%, సారీ మొత్తం డబ్బు 30,000 అదే సగం డబ్బు 30,000 అనుకుంటే మొత్తం డబ్బులు 60,000 కదా. ఆ 60లో 30% బీకి వచ్చింది, అంటే 18,000. సో ముందు బీకి వచ్చింది 45,000, ఇప్పుడు వచ్చింది 18,000. మొత్తం కలిపితే ఎంత, 63,000. ఓకేనా, సో టైం చెక్ చేసుకుంటున్నారు మీరు, 1 మినిట్లో అయిపోయింది. క్వశ్చన్ చూడండి ఎంత ఉందో, 5 లైన్లు క్వశ్చన్ ఉంది. చదవడానికే మనకు 5 నిమిషాలు బట్టిలా ఉంది.
కానీ లెక్క చేయడానికి 1 minute పడుతుంది అనమాట. అది క్యాలిక్యులేషన్ మీరు అబ్జర్వ్ చేశారా? మైండ్లో చేయాలా క్యాలిక్యులేషన్, అంతా సింపుల్గా చేయాలి. చూడండి, లెంతీ క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయకుండా చేశాను నేను. అలా తగ్గించుకుని చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? 3 spherical balls of radii 1 centimeter, 2 centimeter, 3 centimeters are melted to form a single spherical ball. In the process, the loss of material is 25%. The loss of material is 25% అంట. అంటే ఏం జరిగిందంటే ఒక 3 స్పెరికల్ బాల్స్ని కరిగించి ఒక స్పెరికల్ బాల్ చేశారంట. చేయడం వల్ల ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక 25% వేస్ట్ అయిపోయిందంట. అయిపోతే మీరు కొత్తగా ఒక బాల్ తయారు చేశారు కదా, దాని రేడియస్ ఎంత అంటున్నాడు. సో మీకు నేను చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఒక 3D ఆబ్జెక్ట్ని మరొక 3D ఆబ్జెక్ట్లో గనక మనం మారిస్తే, 3D ఆబ్జెక్ట్ని మరొక 3D ఆబ్జెక్ట్లో మారిస్తే వాటి వాల్యూమ్స్ మారవు, వాల్యూమ్స్ కాన్స్టెంట్గా ఉంటాయి, ఘన పరిమాణాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ 3 స్పియర్స్ యొక్క వాల్యూమ్ అంతా కలిపితే ఎంత వస్తుందో కొత్త దాని స్పియర్ వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది. బట్ ఏంటంటే ఇందులో మొత్తం చేసిన ప్రాసెస్లో 25% తగ్గుంటుందన్నమాట. ఎందుకని వేస్టేజ్ అయ్యింది. కాబట్టి 75% ఆఫ్ ఈ ఎంటైర్ వాల్యూమ్ ఈక్వల్ టు న్యూ వాల్యూమ్ అనమాట. ఓకే, సో నేను ఎలా తీసుకోనా, 4/3 π r³ ఆఫ్ న్యూ స్పియర్ కొత్త దానిది ఈక్వల్ టు ప్రతి దాంట్లోనూ 4/3 π వచ్చేస్తుందండి. మిగతాయి r1³ ప్లస్ r2³ ప్లస్ r3³ అయినా కదా. మరి మళ్ళీ ఇదంతా మనం ఏం రాస్తాం, వేస్ట్ ఎంత అయింది, 25% వేస్ట్ అయింది. చాలామందికి తెలుసు 25% అంటే ఎంత, 1/4. అంటే ఒరిజినల్గా 4 భాగాలు ఉండేదంట, ఒక భాగం పోయిందంట. అంటే ఎన్ని భాగాలు ఉంటాయి, 3/4 ఉంటాయి. ఓకే, సో మూడిట్లో ఇది కట్ చేసేయండి. ఓకేనా, సో r³ కలపండి, 1³ 1, 2³ 8, 1 + 8 9 + 3³ 27. సో మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత, కలిపితే ఎంత, 36. సో r³ ఈక్వల్ టు 36 ఇంటూ 3/4. 4 ఇందులో 9 టైమ్స్, 9 3s are 27. అంటే ఎలా రాస్తారు, 3³. సో r ఈక్వల్ టు 3 అన్నమాట. ఓకేనా, సో కొత్త స్పెరికల్ బాల్ యొక్క రేడియస్ ఎంత అంటే 3 సెంటీమీటర్స్ అంటాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్వర్టింగ్. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా, మెయిన్లీ మన గురుకుల్ టీజీటీ కానీ పీజీటీలో కానీ చూసుకుంటే, ఒక సిలిండర్ని కోన్లా మార్చాడు, లేదా ఒక సిలిండర్ని క్యూబ్లా మార్చాడు, లేదా ఒక కోర్ని క్యూబాయిడ్లా మార్చాడు, ఒక స్పియర్ని హెమిస్పియర్గా మార్చాడు. ఇదే చెప్తున్నాడు అనమాట మెల్ట్ చేసి. సో ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ మీకు ఇది కనబడుతుంది, మీరు గెస్ట్ చేసినట్టయితే మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలితే. సో ఆ ఒక్క క్వశ్చను ఇది అనమాట, ఈ టైప్. ఇందులో అయితే వేస్టేజ్ అని చెప్పాడు, కొంచెం కాంప్లికేటెడ్ కూడా చూపిద్దామని మీకు ఆ క్వశ్చన్ పెట్టాను. జనరల్గా అయితే వేస్టేజ్ అనేది క్వశ్చన్ కనబడదు, బేస్ లెవెల్లో అయితే మనకు వేస్టేజ్ లేకుండా ఇస్తాడు. బట్ మన క్వశ్చన్ పేపర్ చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, when a 3D object is transforming from one shape to another shape, then the volumes remain same అన్నమాట. ఓకే, సో the sum of total volumes of 3 spherical balls is equal to 3/4 of their sum of volumes equal to volume of single sphere అనమాట. After solving the entire equation we get radius of new spherical ball is 3 centimeters. ఓకేనా, సో we move to next question. ఇదండి చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్. మీకు కరెక్ట్గా అసలు పెన్ను పేపర్ పెట్టకుండా 1 సెకండ్ 2 సెకండ్స్లో పెట్టేస్తారు. అంటే అలా చూస్తే సరిపోతుంది. ఓకేనా, మీరు చూడగానే మీకు కొత్తగా ఏం కనబడుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తూనే చూడండి, ప్రతి చోట మైనస్లు ఉన్నాయి. ఓకేనా, ఇంకేంటి ఏబిసిలే ఉన్నాయి, బాగానే ఉంది. మరి ఇక్కడ చూడండి ABBCCA, సైకిలేనా కనబడుతుంది, సైకిల్ బితో ఆగిందా, మళ్ళీ బితో స్టార్ట్ అయింది, ఏబితో ఆగింది, మళ్ళీ బి నుంచి అందుకుంది సి దాకా, సితో ఆగింది, మళ్ళీ సితో వెళ్ళింది. చూసారా, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మొదలైందా, మళ్ళీ ఇక్కడ బి తర్వాత సి. సో ఒక సైక్లిక్ ఆర్డర్ కనుక ఎప్పుడైనా ఇస్తే మ్యాట్రిసెస్లో వెంటనే టిక్ పెట్టండి 0 అని. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే టోటల్ డిటర్మినెంట్ కట్టుకుని చూడండి, 0 వస్తుంది. ఓకేనా, సో ఎప్పుడైనా మైనస్ నుండి సైక్లిక్ ఆర్డర్లో ఇస్తే, ఓకేనా, ఇదే కాదు A² - B² B² - C² C² - A² స్క్వేర్లు ఉన్నా కూడా 0నే.
క్యూబ్లో ఉన్నా కూడా జీరోనే, పవర్ 4 ఉన్నా జీరోనే. సైక్లిక్ ఆర్డర్ కనబడుతుంటే వెంటనే జీరో అని టిక్ పెట్టేయడమే, దానికి మీరేమీ సందేహించవలసిన అవసరం లేదు. ఓకే, సో మన ఆన్సర్ ఆప్షన్ 1 జీరో అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక క్వశ్చన్ కరెక్ట్గా, ఇది కూడా మీకు 5 సెకండ్లేమో, అంటే ప్రాపర్టీ నేను చెప్తాను కాబట్టి తెలిసిన వాళ్ళు అయితే నేను చెప్పకుండా కూడా ఆన్సర్ చెప్పేస్తారు. ఇప్పటికి 5 సెకండ్స్లో అయిపోతుంది అనమాట బిట్టు. ఓకేనా, జస్ట్ మీకు ఇది తెలియడానికి నేను ఒక రిజల్ట్ చెప్దాం అనుకుంటున్నాను. cos 1 డిగ్రీ, cos 2 డిగ్రీ, cos 3 డిగ్రీస్ అప్ సో ఆన్ cos 179 డిగ్రీస్ అని అడుగుతున్నాడండి. ఇది చెప్పడానికి చాలామందికి తెలిసినదే, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ రిజల్ట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్, దీని నుంచి 2 మార్క్స్ అడగడానికి స్కోప్ ఉంది మనకి ఏ కాంపిటేటివ్లోనైనా మ్యాథ్స్లో. కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అంటే, కాంప్లిమెంటరీ అంటే ఏంటంటే 2 యాంగిల్ యాడ్ చేస్తే 90 రావడం. 2 యాంగిల్స్ని కాంప్లిమెంటరీ అని పిలవాలంటే వాటి సమ్ 90. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 43, 47 రెండు కలిపితే ఎంత అవుతుంది? 90 అనా. సో ఈ 2 యాంగిల్స్ని ఏమంటారంటే కాంప్లిమెంటరీ అంటారు. మరి సప్లిమెంటరీ అంటే సెకండ్ క్వాడ్రంట్ 180, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180. 2 యాంగిల్స్ కలిపితే 180 వస్తే ఆ 2 యాంగిల్స్ని ఏమని పిలవాలంటే సప్లిమెంటరీ అని పిలుస్తాం. పూరకాలు, సంపూరకాలు అంటారు తెలుగులో. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రిజల్ట్. కాంప్లిమెంటరీ ఇప్పుడు చెప్పను, అంటే మన క్వశ్చన్కి అసందర్భం కాబట్టి ఇక్కడ మనకు అవసరమైంది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ వీడియోలో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 అయితే కనుక మన దగ్గర ఉన్న రిలేషను కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు 0. నెక్స్ట్ tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్ టు 0. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ బీటా అన్నమాట. ఓకేనా, సో ఈ 3 కండిషన్లో ఒక కండిషన్ పైన కనబడుతుంది చూడండి. ఎవరైనా చెక్ చేస్తే ఇక్కడ 1, ఇక్కడ 179 యాడ్ చేసుకోండి, 180 అనా. సో 180 వచ్చేస్తే వెంటనే 2 ఏమవుతాయి? 0. సార్ మిగతాది మీరు చెప్పక్కర్లేదు సార్, మాకు తెలియదు ఏంటి. నెక్స్ట్ది 2, తర్వాతది 178, నెక్స్ట్ది మళ్ళీ 0. అలా జంటలు 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 వచ్చేసి ఇక్కడ ఆగుతాయండి. 89 ప్లస్ 91 180. ఇటు నుంచి 89 దాకా వస్తాం, అటు నుంచి 91 దాకా వస్తాం. అంటే ఇటో ఒకటి అటో ఒకటి కట్ చేసుకుంటూ పోతే చివరిన ఇది ఒకటి మిగిలిపోద్దండి. మిగతా అన్ని జీరోలు అయిపోతాయి. మధ్యలో మిగిలిపోయేది ఆ వరుసంతా రాస్తే cos 90 మిగిలిపోద్ది. మరి మనకు అందరికీ తెలుసు కదా cos 90 ఎంతండి? 0. ఆల్రెడీ ముందున్నాయన్నీ 0 కలిపితే దీనికి కూడా 0, 0 ప్లస్ 0 0 అన్నమాట. అర్థమవుతుందా? సో వెంటనే మీకు అంటే ప్రాపర్టీ తెలియక ఎంత టైం పడుతుంది, ప్రాపర్టీ తెలుసుకుంటే 5 సెకండ్లు అనమాట. అది తెలియకపోతే మళ్ళీ cos A cos C ప్లస్ cos D ఫార్ములాలు రాసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, if 3, minus 2 is the midpoint of the chord of the circle x square plus y square minus 4x plus 6y minus 5 equal to 0, then AB equal to. ఓకేనా, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చనే, బట్ ఈ టైప్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. మనకి సర్కిల్స్లో ఇచ్చే వాటిల్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ కొంచెం ఎంతో కొంత ఈజియెస్ట్ క్వశ్చన్ అడిగారనేసి మీకు చూపించడం జరిగింది. ఇలాంటివి కూడా అడుగుతున్నాడు. అంటే ఏంటి, డైరెక్ట్గా లెంత్లు ఇవ్వకుండా సర్కిల్ ఈక్వేషన్తో జాయిన్ చేసి అడుగుతున్న క్వశ్చన్ అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ ఇచ్చిన దానికి సెంటరు రేడియస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో సెంటర్ ఈక్వల్ టు అక్కడ ఏదైతే ఉంటాయో మనకి ఎక్స్ పక్కన ఉన్న దాంట్లోనూ వై పక్కన ఉన్న దాంట్లో సగం తీసుకుని గుర్తు మార్చాలి. అది -2 గుర్తు మారిస్తే 2, ఇది 6 -3. ఓకేనా, నెక్స్ట్ రేడియస్ 2g² ప్లస్ f² - c అంటే 2² ప్లస్ -3² -c -5 ప్లస్ 5 అంతేనా. సో 5 + 4 9, 9 + 9 18. ఓకేనా, ఇప్పుడు వాడు అంటున్న క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇదిగోండి, ఇలా ఒక సర్కిల్ ఉంది, ఇది సెంటర్. ఓకేనా, దీని కోఆర్డినేట్స్ వచ్చి 2, -3. సో సెంటర్ సర్కిల్లో ఉన్న సర్కంఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్లు తీసుకుని కనెక్ట్ చేస్తే ఆ లైన్ని కార్డ్ అంటారన్నమాట. ఓకేనా, ఈ సర్కిల్ నుంచి మనం ఈ కార్డ్ మీదకి ఒక లైన్ ఇలా గీసామనుకో, అది 90 డిగ్రీలో కట్ చేస్తుంది, పర్పెండిక్యులరే. అది కరెక్ట్గా కార్డ్ని మిడ్ పాయింట్లో కట్ చేస్తుంది. అంటే ఇక్కడ 3, -2. ఓకేనా, సో ఇక్కడ ఏ ఉందనుకో, ఇక్కడ కూడా ఏ ఉంటుంది లెంత్. మరి సెంటర్ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసిన దాన్ని ఏమంటాము? ఏదైనా సెంటర్ నుంచి ఒక సర్కంఫరెన్స్ మీద ఉన్న ఏ పాయింట్ కనుక కట్ చేస్తే ఏమంటాం? జాయిన్ చేస్తే దాన్ని రేడియస్ అంటాం.
ఓకేనా. సో ఇప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే పైథాగరస్ థీరం ప్రకారం ఈ రెండిట్ల స్క్వేర్లు కలిపితే ఇది వస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న దానిని పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా అంటాం. సో ఆ డిస్టెన్స్ ఈ రెండింటి నుంచి కట్టొచ్చా మనం. సో ఇప్పుడు ఏం చేస్తాం, 2 - 3 -1 స్క్వేర్ ప్లస్ -3 -2 అంటే ప్లస్ -1 స్క్వేర్, ఇది రూట్ తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, √2 అవుతుంది. సో మనకు తెలిసిన రిలేషన్ ఏంటి, పైథాగరస్ థీరం, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్. సో a స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √18 స్క్వేర్. సో a స్క్వేర్ ఈక్వల్ టు 18 - 2 దట్ ఈక్వల్ టు 16. దీన్ని ఎలా రాస్తాం, 4 స్క్వేర్. సో ఏ ఎంత అండి, 4. మరి ఇక్కడ ఎంత ఉంది, 4. సో 4 + 4 8, అదే కదా టోటల్ లెంత్. సో ఆన్సర్ ఆప్షన్ 4 అన్నమాట. ఓకేనా. సో చాలామంది అడిగారు కార్డు కోసం, కార్డుతో బేస్ చేసుకుని సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా లెంత్ కడతాం సార్ అని అన్నారు. సో వాళ్ళ కోసమని క్వశ్చన్ చూపించడం జరిగింది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సెంటరు మిడ్ పాయింట్ మర్చికొన్నదాన్ని ఏమంటాం, డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. ఆ డిస్టెన్స్ తీసుకున్నాం మనం. ఆ రెండింటికి బేస్ చేసుకుని మనం ఏం చేస్తామండి, పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. సో ఆన్సర్ ఆప్షన్ 4 8 అనమాట. సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, అడగడానికి స్కోప్ ఉన్న మరొక మోడల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇన్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్, ఏ ఇన్వెస్ట్ 1/6 ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఫర్ 1/6 ఆఫ్ టోటల్ టైమ్. B invested 1/3 of the total capital for 1/3 of the total time, and the rest of the capital was invested by C for the whole time. Out of the total profit of 9,200, share of B is అంటున్నాడు. షేర్ ఆఫ్ B is అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు ఇక్కడ బిజినెస్లో డబ్బులు ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఎలా చేస్తాము అన్నదానికి ఏంటంటే, ఏ అనేవాడు మొత్తం డబ్బులో 1/6 వంతుని మొత్తం కాలంలో 1/6 కాలం తీసుకున్నాడంట. అలాగే బి అనేవాడు మొత్తం డబ్బులో 1/3 భాగాన్ని పెట్టుబడిగా పెట్టి మొత్తం కాలంలో 1/3 ఉన్నాడంట. మిగిలిన దాన్ని సి మొత్తం టైము తీసుకున్నాడంట. ఎంతండి, మొత్తం టైము తీసుకున్నాడంట. అయితే ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ 9,200 అయితే బి షేర్ ఎంత అంటున్నాడు. ఓకే. సో ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు 2 పనులు చేయండి. ఒకటి, ఆ కింద భిన్నాలు ఏవైతే ఉన్నాయో స్టార్ట్ ఉన్నాయి కదా, అవి మొత్తము డబ్బు మొత్తం కాలం తీసుకోండి. సార్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందంటే ఈ 6 ఈ 3 అయ్యా 2 భిన్నాలు ఉన్నాయి కదా, వాటి యొక్క లబ్ధాన్నైనా తీసుకోండి. ఓకే. సో మొత్తం డబ్బు 6 రూపాయలు అనుకుంటున్నాను. ఓకే, అందులో ఒక భాగం ఎవరికి ఇచ్చేసారంట, చూడండి, ఒక భాగం ఎవరికి ఇచ్చేసారు, ఏకి ఇచ్చేసారు. నెక్స్ట్ ఈ 1/3ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 2/6గా అంటే సమానంగా వచ్చేలాగా. సో 2 భాగాలు ఎవరికి ఇచ్చేసారు, బీకి ఇచ్చేసారు. అంటే వాడు పెట్టాడు. ఓకే, 6 రూపాయల్లో 1 రూపాయి ఏ పెట్టాడు, 2 రూపాయలు బి పెట్టాడు. మరి మిగిలింది ఎవరు పెట్టారు, సిఏ కదా. ఓకే, నెక్స్ట్ డబ్బులకు వద్దాం, అదే సమయానికి వద్దాం. మళ్ళీ అదే స్టోరు, 6 నెలలలో 1 నెల, మొత్తం కాలం ఎంత అనుకుంటున్నాం, 6 నెలలు అనుకుంటే అందులో 1 నెల ఎవరున్నారు, ఏ ఉన్నాడు. అదేవిధంగా 2/3 వేసుకుంటే 2 నెలలు బి ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే 1 2 తీసి మళ్ళీ 3 పెట్టాలేమనుకుంటారు. అప్లా చేస్తే మీరు తప్పు అయిపోయినట్టే. క్వశ్చన్ సరిగ్గా చదవండి. ఏమన్నారు ఇక్కడ, హోల్ టైం అన్నాడు. ఏమన్నాడు, హోల్ టైం అంటే మొత్తం ఎంత అయితే టైం ఉందో ఆ టైం సి ఉన్నాడంట. మొత్తం టైం ఎంత అనుకున్నాం, 6 నెలలు. నెలలు కట్ అవ్వవు, డబ్బు కట్ అవుతుంది. నెలలు వరుసగా నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. కానీ డబ్బు ముగ్గురు కలిసి పెడితే, కొంత నేను పెడితే మిగతాది మీ ఇద్దరు పెట్టాలి, అది లెక్క అన్నమాట. ఓకేనా. సో మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్లు ఎలా పంచుకుంటాం, కాలము ఇంటూ ధనము, అంతేనా. సో 1 1 జార్ 1 2 2 జార్ 4 3 6 జార్ 18 అన్నమాట. సో మొత్తం ప్రాఫిట్ 1 + 4 5 5 + 18 23. ఈ 23 భాగాల విలువ 9,200. మనకి ఎవరిది కావాలి, బి షేర్ 4 భాగాల విలువ ఎంత. సో క్రాస్ చేసేస్తే 4 × 9,200/23. ఈ 23 ఇందులో 4 సార్లు పోతుంది. 4 4 ఎంత, 1600. దట్ ఈజ్ ఆప్షన్ 2 అన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం ట్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ చూసి ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ క్రాక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.
తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.